హంటర్లో చోటు చేసుకున్న మరొక దారుణ ఘటనకు సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తున్నాం. హంటర్ రోడ్లో భార్య గౌతమిని 21 ఏళ్ల తన భార్య గౌతమిని భర్త గణేష్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. గౌతమి స్వస్థలం వీరారం గ్రామం బాల్యం తాండా, మహబూబాబాద్ జిల్లా. 4 నెలల క్రితం వివాహం చేసుకున్నారు గౌతమి గణేష్. ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు గణేష్. అదనపు కట్నం కోసం హత్య చేశాడంటూ గౌతమి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనం ఫొటోస్లో చూస్తున్నాం, ఒక చిన్న పాపలాగా కనిపిస్తుంది. 21 ఏళ్ళు అంటూ తెలుస్తోంది తన వయసు. గణేష్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే 4 నెలల క్రితమే వీరికి వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం తమ పాపని హింసించి ప్రాణాలు తీశాడు అంటూ పేరెంట్స్ అంటున్నారు. గౌతమి పేరెంట్స్ అసలు ఏం జరిగింది, ఎలా చేశాడు ఈ హత్య, ఎందుకు చేశాడు అనే వివరాలు తెలుసుకుందాం. వెంకటరత్నం ఉన్నారు, మా ప్రతినిధి. వెంకటరత్నం, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గౌతమి వయసు కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది, 21 ఏళ్ళు అంటున్నారు, బట్ షీఈ్ లుకింగ్ వెరీ యంగ్. అండ్ అసలు ఎందుకు జరిగింది ఘటన, రీజన్ ఏంటి? అదనపు కట్నం కోసమేనా ఆ పాప పేరెంట్స్ చెప్తున్నట్లుగా? ప్రస్తుతానికి నందు ఇక్కడ పరిస్థితి చూసినట్టే చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన దీన్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే తన కన్న బిడ్డను కూడా ఒక అయ్య చేతిలో పెట్టి తను అంటే సుఖంగా చూడాలని అనుకున్నారు. తనకు తెలిసినటువంటి ఒకళ్ళ బంధువులు ఇచ్చి పెళ్లి చేసినటువంటి నేపథ్యంలో పట్టుమని 4 నెలలు కూడా కాలేదు. ఇక్కడ అంజలి ఎవరైతే ఉన్నారో అమ్మాయి తను చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ బంధువులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అదనపు కట్నం కాకుండా వేరే అమ్మాయితోటి ప్రేమలో పడి మాత్రమే ఈ అమ్మాయిని కూడా కడతీర్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా ఇంట్రాగేషన్ చేసేటువంటి నేపథ్యంలో కూడా తను కూడా ఒప్పుకున్నట్టుగా ప్రస్తుత తాజా సమాచారం జరుగుతుంది. అంటే వేరే అమ్మాయి మోజులో పడి కట్టుకున్నటువంటి భార్యనే కడతీర్చారు. ఇప్పటి వరకు ఈ సంఘటన చూసిన తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా ఎంజిఎంకు చేరుకున్నారు. వాళ్ళ హనుమకొండలో ఉంటారు. ఎవరైతే ఆ గణేష్ అలాగే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కూడా ఇక్కడ వరంగల్లోనే ఇక్కడ స్టే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ హనుమకొండలో ఉంటున్న నేపథ్యంలో మన శనివారం రోజు రాత్రి ముఖం మీద దిండు పెట్టి చంపినట్టుగా వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ బంధువులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఏంది, ఇక్కడ జరుగుతుంది. అదనపు కట్నం కోసం కూడా కొన్నిసార్లు ఇబ్బంది పెట్టినట్టుగా జరుగుతుంది. కానీ మరోవైపు కోణంలో ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లోకి వచ్చిన తర్వాత అమ్మాయిని మాత్రం ఇక్కడ వేరే అమ్మాయి వలలో పడి ఈ కట్టుకున్నటువంటి భార్యనే చంపారని చెప్పి వాళ్ళ బంధువులు చెప్తున్నారు. వాళ్ళ ప్రస్తుతానికి వాళ్ళ మేనమామ ఇక్కడ ప్రస్తుతానికి ఆర్టీవీతో ఉన్న ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగిందని, అసలు వీళ్ళ సంఘటనకు ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? ఈ అమ్మాయిని చంపడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఈ అమ్మాయిని చంపడానికి కారణం గతం 10 నెలల 15 రోజుల్లో వేదిపు కట్నం కింద జరిగింది. వేదిక కట్నం మీద కట్నం సరిపోలేదు అన్నట్టుగా చెప్పుకొస్తే పెద్ద మనుషుల తరపున మేము ఇద్దరం పోయి మాట్లాడాం. పెద్ద మనుషుల తరపున పోయి ఇద్దరం మాట్లాడి కట్నం గిట్ల ఏం లేదంటే సరిదిద్ది పంపించేసాం. సరే అనుకుని ఉన్నారు. ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత హఠావుటిగా అమ్మాయి చనిపోయింది అన్నట్టుగా మాకు శనివారం నైట్ తెల్లారుజామున ఫోన్ వచ్చేసింది. ఫోన్ వస్తే మేము అంత దూరం నుంచి వెళ్ళి మినిమం 120-130 కిలోమీటర్ నాగల నుంచి వచ్చేవారికి అమ్మాయి చనిపోయి ఉన్నది, హాస్పిటల్లో ఉన్నది ఎంజీబీలో. ఇట్లా చంపారు అనుకుంటున్నారు మీరు? అయితే మేము కట్నం కోసమైనా చంపిండు లేకుంటే ఏం జరిగింది అన్నట్టుగా మేము అబ్బాయిని ఎట్లా ఏం జరిగింది అన్నట్టుగా అబ్బాయిని అడిగితే ఏంది మా పక్కన పండుకున్నాడు, ఎట్లా చనిపోయిందో తెలియదు. నేను లేచేవారికి లేపితే లేవట్లేదు అంటుంది. అరే మనిషి చనిపోయే ముందు మినిమం 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్టుకుంటారు. అలాంటిది నువ్వు చనిపోయింది అంటున్నావు కానీ పక్క మాట ఎట్లా తెలియదంటే ఏమో నాకేం తెలియదు, నాకు ఫీవర్ ఉంటే నేను టాబ్లెట్ వేసుకొని పండుకున్నా. ఓకే, ఇక్కడ పోలీస్ వాళ్ళ ఇంట్రాగేషన్ కూడా జరిగింది కదా. పోలీస్ వాళ్ళ ముందు ఇతను ఏం చెప్పాడు, ఈ గణేష్ అన్నటువంటి అబ్బాయి వాళ్ళకి ఏం చెప్పాడు? పోలీసులకి చంపినా అన్నాడు. నేనే చంపినని చెప్పేసిండు. దేనివల్ల చంపినావు, ఎందుకు చంపినావు అంటే వేరే అమ్మాయితోని అక్రమ సంబంధం ఉంటే చంపినా అన్నాడు. దానివల్ల చంపడం. కానీ పేరేం పేరు? అమ్మాయి పేరు అంజలి. ఇట్లా చంపటం అయితే అమ్మాయిని చంపుకుంటూ పోతా అంటే ప్రపంచం ఉండదు, లోకం ఉండదు, ఆడవాళ్ళు లేనిది సృష్టి లేదు. ఇప్పుడు ఒక ఆడబిడ్డ కనాలంటేనే భయం అవుతుంది ఎవరికైనా తల్లిదండ్రులకు. ఇప్పుడు ఆడబిడ్డను కని ఎవరి చేతిలో పెడుతున్నాం? మంచం చేతిలో పెడుతున్నామా, కషాయం చేతిలో పెడుతున్నామా? మనం ఏం చేస్తున్నాం? ఇలా మగపిల్లని కంటేనో తల్లిదండ్రులను మగపిల్లగాడు సాదట్లేడు అన్నట్టుగా దౌర్జన్యం చేసి చేస్తున్నారు. ఆడపిల్లని కంటేనో
ఎట్లా జరుగుతుంది? ప్రస్తుతానికి అయితే గౌతమ్ని ఇట్లా చంపడం అనేది దారుణంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆరోపిస్తున్న దాని ప్రకారం కూడా అనేక అంశాలు, ఎందుకంటే డబ్బులు దాదాపు 25 లక్షల రూపాయల కట్నం ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఇక్కడ 25 తులాల బంగారం పెట్టారు, అన్ని ఇచ్చారు, తమ బిడ్డను సరిగా చూసుకుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఇచ్చారు. కానీ ఇక్కడ వేరే అమ్మాయి ట్రాప్ లో పడ్డానికి చూడగా వాళ్ళ బంధువులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు కూడా దగ్గర బంధువులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా, మీకున్న సమాచారం ఏంటి? పెళ్లి చేసుకున్న 3 monthsకే చంపేశారండి. బాగానే ఉండే, కలిసి మంచిగానే సంతోషంగానే చూసుకుండే. మా ముందు అయితే బాగానే చూసుకున్నాడు. జుట్టు వేయడం కానీ, తినిపించడం కానీ బాగానే చూసుకున్నాడు. కానీ సడన్గా చంపేసిండంట, దిండు పెట్టి ఇక్కడ ఎక్కి కూర్చొని చంపేసిండంట. ఆ ప్రాణం ఎంతగానం కొట్టుకున్నదో ఏమో. చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచుకున్న అమ్మాయిని ఒక్క నిమిషంలో చంపేసిండు. గిట్లనే అయితే ఇక ఆడపిల్లలు ఎట్లా బతుకుతారు సమాజంలో? ఈ తల్లిదండ్రులు ఎట్లా పెళ్లి చేస్తారు ఆడపిల్లలకి? ఏ నమ్మకంతో చేస్తారు? ఒకటే ఫ్యామిలీ కదా అని నమ్మకంతో పెళ్లి చేసి పంపిస్తే ఇట్లా చంపేసి పంపించేసిళ్ళు. రేపటి రోజున వేరే వాళ్ళకి ఏదైనా చేయాలంటే ఎట్లా భయపడుతున్నారు ఈ కాలంలో? ఇక్కడ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ తల్లి మాత్రం హృదయ విదారకంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ తల్లి ఇప్పటి వరకు, ఎందుకంటే ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఆమెకి ఏ ఇబ్బంది కలగకుండా కూడా అన్ని తానే కూడా చూసుకుంది. కానీ ఇష్టం లేకపోతే వదిలిపెట్టాలి, కానీ ఎందుకు చంపారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. ఇన్ని రకాలుగా మీ బిడ్డకు అన్ని చేశారమ్మా, ఎందుకు చంపారు అనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? అంజలి వల్లే చంపారు సార్. అది మేర అంజలికి ఇష్టం పడ్డాడు, దానివల్లే చంపిండు సార్. వాళ్ళిద్దరు రావాలి, నా బిడ్డతో పాటు పండుకోవాలి సార్ వాళ్ళు. అట్లయితేనే నా కడుపు సంతోషంగా ఉంటుంది సార్. అతను అంత లేకపోతే మా వల్ల కాదమ్మా అని చెప్పండి సార్. ఆయన తీసుకొచ్చి నాకేంటి సార్, నేను చంపేస్తాను, లేకపోతే నేను చచ్చిపోతా సార్ ఆయన చేతిలో. ఓకే, ఇప్పుడు ఆమె వేరే అమ్మాయితో ప్రేమ ఉందని చెప్పి అంటున్నారు, మరి మీకు తెలియలేదా? సార్ తెలియదు. నిన్న పోలీస్ స్టేషన్లో నేను అంజలి ఇద్దరం కొట్టినామనే చెప్పిండు సార్. బంగారం ఏదంటే ఇన్ని రోజులు ఏమో దాసినా అని చెప్పినావు, ఇప్పుడు అంజలికి ఇచ్చినామని ఎప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే నేను ఇప్పుడు ఇచ్చినా అని చెప్పినా. కానీ 25 తులాలు 25 లక్షలు పెట్టి 25 తులాలు చెప్పించిన సార్. నా బిడ్డ మంచిగా ఉండాలని చెప్పించిన సార్. నేను మామూలు పెట్టుకున్నా సార్, నా బిడ్డకు సంతోషంగా ఉండాలని చెప్పించిన సార్. ఇప్పుడు చంపారని చెప్పి ఆరోపిస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ గణేష్ తో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు చంపడంలో? వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు ఎవరు చెప్పలే. నేను అంజలి అయితే చంపిన, మా తమ్ముడు కుమార్ ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడని చెప్పిండు. కానీ ఎవరు కుట్రా ఉన్నారో నాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఎప్పుడైనా చెప్పినావా సార్? మేము ఆయన కూడా మాకు చెప్పలే. ఇన్ని రోజులు కుట్రాతోని కూడా ఉండాలే. కుమార్ నేను అంజలి ముగ్గురం కలిసి చంపినామని కూడా చెప్పిండు. కానీ నేను కుమార్కి నమ్మలే, గణేష్కి కూడా నమ్మలే. నేను నువ్వు చంపలేదని అన్నా. ఓక నేను చంపేసి బంగారం మొత్తం ఇచ్చేసి నన్ను ఆయన 5 గంటలకే బండి ఎక్కించిన అని చెప్పిండు సార్. వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు ఇక్కడ, తను అశోక్. ఎందుకంటే అలా ఉన్నది ఒక్కడే ఒక బిడ్డ, ఒక కొడుకు. ఆ బిడ్డ పెళ్లి చేస్తే కొడుకును మంచిగా చదివించుకోవచ్చు చెప్పి అనుకుంటారు. ఉన్న 2 ఎకరాల భూమిలో ఇక్కడ చెరిసగం పంచాలన్నటువంటి ముందుగా నిర్ణయం తీసుకుని కొడుకును చదివించి ప్రయోజకులు చేద్దామని చెప్పి అనుకున్నారు. బిడ్డను మాత్రం ఇక్కడ ఒక అయ్యే చేతిలో పెట్టి సేద తీరుదామని చెప్పి అనుకున్నారు. కానీ 4 నెలలు కూడా గడవక ముందుకే తన అల్లరి ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డను చంపడంతో ఇక్కడ హృదయ విదారకంగా, అరణ్య రోదనగా ఇక్కడ మారుతుంది ఎంజిఎం పరిసర ప్రాంతాలన్నీ కూడా. ఒక దారుణమైనటువంటి వాతావరణంలో ఒక్కసారి అశోక్ తో మనం మాట్లాడదాం. ఇప్పుడు అశోక్ గారు, మీరు నిజంగా ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఒక్కసారి కూడా అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కానీ అటువంటి విషయాలు మీకు ఎప్పుడు ఎవరు చెప్పలేదా? బంధువులు కూడా ఎవరు మాకు చెప్పలేదు సార్. ఈ బంధువులు వేరే అమ్మాయిని ప్రేమించాలని మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ తెలియదు. చెప్తే మా బిడ్డను మేమే ఆపుకునే వాళ్ళు, మేము ఇవ్వకపోదు. ఇంత కట్నాలు ఇచ్చి నేను ఇంత కష్టం చేసి నా బిడ్డను కొడుకు చదివించి నేను వాళ్ళకు మంచిగా ఉండాలని మేము కోరుకున్నాం సార్. కానీ ఇంత విషయం మాత్రం మాకు తెలియదు. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్పిండు, నేను ఆ అమ్మాయిని ప్రేమించిన, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని. ఈరోజు అందుకోసం నేను చంపేసిన వాళ్ళిద్దరు కలిసి, మేము ఇద్దరు కలిసి ఆ బంగారం మొత్తం ఆ అమ్మాయికి నేను పంపించిన అని ఈరోజు మాట్లాడుతున్నాం సార్. ఆ రోజు మాట్లాడితే మేము బిడ్డని ఇచ్చి పెళ్లి చేయకపోదు. దుప్పటేసి చంపి బిడ్డను 3 గంటల 2 గంటలకు చంపేసి కూర్చున్నారు వాళ్ళు. మాకు పొద్దున 6:30కు మాకు ఇన్ఫర్మేషన్ ఆ ఎంజిల్ హాస్పిటల్లో మాకు తీసుకొచ్చిన తర్వాత మాకు తెలిసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీ అల్లుడు ఏం చేస్తాడు? ఆటో తోలుతాడు. కింద ఇంటికాడ వ్యవసాయం ఉంది, నేనే కొనిపించిన. ₹1,00,000 అంటే ₹1,00,000 నేను ఇస్తా కదా, నేను కొనుక్కుంటా బావా అంటే, సర్లే ఆటో తోలుకుంటే నా బిడ్డ ఒక ముద్ద అన్నం పెడుతుంది అని నేను అంత మాత్రం సుఖంగా ఉంటే, నేను కష్టం చేస్తున్నా కదా,
నా కష్టం నా పోరగాళ్ళకి రావద్దా అని నేను ఇంత కష్టం నేను డబ్బులు చేసి నా ఒకటే బిడ్డ నా ఒకటే కొడుకు వాళ్ళకి చదివించి ఆ బిడ్డ పెళ్లి చేస్తే నాకు ఈ బహుమానం ఇచ్చిండు లాస్ట్. మరి 4 నెలలు ఏమైనా చిత్రహింసలు పెట్టినట్టు కానీ మీ బిడ్డ కానీ ఏమైనా చెప్పిందా వాళ్ళకి ఏమైనా మీకు? ఆ అబ్బాయే చెప్పింది, అమ్మాయి చెప్పలే. పెళ్ళి అయిన తర్వాత మూడో రోజు నుంచి మంచిగా ఉంటాడు, 4వ రోజు 3వ రోజు నుంచి ప్రతిరోజు కొట్టేదే అమ్మాయికి. కానీ కొట్టే అమ్మాయి మాకు భయపడి మా అమ్మాయి మాకు చెప్పలే, తల్లికి చెప్పలే, తండ్రికి చెప్పలే, ఒక అన్నమ్మ మేనమామలకు చెప్పలే, ఎవరికి చెప్పలే. అలాగే ఆమె పూట గడుచుకుంటే పోయింది తప్ప, ఆ టార్చర్ తప్ప. ఆయన మేము ఏదైనా పండుగ చేస్తే ఫోన్ చేస్తే బిడ్డ రారా అంటే ఒకరోజు వస్తా అంటారు, ఒకరోజు రారా అంటే రారి బిడ్డ అని అంటే వచ్చినప్పుడు ఆయన ఏం శ్రద్ధ చేసుకొని నా బిడ్డను నువ్వు ఆడకపోతే చెప్పొద్దు అట్లా ఇట్లా చేతులు కలుపుకొని మంచిగా ఇట్లా దంటతో వస్తారు సార్. అప్పుడు మేము చేస్తున్నాం బస్సు దిగి ఇట్లా చెమ్మిన పెట్టుకోండి అంటే నా బిడ్డని మంచిగా సాదుకుంటున్నా అని. మా ఊర్లో కూడా వాళ్ళు బస్సు దిగి వస్తారికే అశోక్ అల్లుడు వాళ్ళ బిడ్డ మంచిగా వస్తారు చూడు అని అందరూ అట్లే లోకం అనుకున్నాం సార్. నేను కూడా అట్లే అనుకున్నా. కానీ ఆయనకి ఎంత ఈ రోజు ఆయన చెప్తుండు, నేను పెళ్లి చేసుకున్న కాడి నుంచి 3వ రోజు కాడి నుంచి ఆ బిడ్డని నేను కొట్టినా, ఆమె బయటకు చెప్పుకోలే. ప్రతిరోజు నేను పక్కన ఉన్నప్పుడు కాడి నుంచి ఆమెకు రోజు టార్చరే అని నేను ఏ అమ్మాయి పేరు అంజలి నేను పెళ్లి చేసుకుంటా అని ఈ రోజు మాట్లాడుతుంది. అంజలికి మేము ఇద్దరం కలిసి అమ్మాయిని చంపేస్తే నేను పెళ్లి చేసుకుంటా, ఇద్దరు కలిసి చంపేసినామని చెప్పారా? ఇద్దరు కలిసి చంపేస్తానని చెప్పిండు అబ్బాయి ఒప్పుకుండు పోలీసులతో. ఒప్పుకున్న తర్వాత ఆ సొమ్ము మొత్తం ఒకసారి ఉంగరం పోయిందని మా బిడ్డ ఫోన్ చేసి చెప్పింది. ఉంగరం ఎట్లా పోతుంది బిడ్డ అంటే మామ ఈ నువ్వు అంట్లు తోముతా ఉంటే ఈ అంట్ల సబ్బు వచ్చి జారి పడుతుంది అని నా బిడ్డకి చెప్పి నా మాటలు చెప్పి నమ్మించి ఆ ఉంగరం తీసి మా బిడ్డ బ్యాగ్ ఉంది సంఖ బ్యాగ్, ఆ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసింది. హ్యాండ్ బ్యాగ్లో పెట్టిన ఉంగరం ఎడిపోద్ది ఇంట్లోనే ఉంటుంది కదా, వీళ్ళిద్దరే కదా ఉండేది. అయితే మాకు 10 రోజుల తర్వాత నాతోని భయపడి మా నాయన కొడతాడో అని నా బిడ్డ నాతో చెప్పకపోయేసరికి ఆయనే ఫోన్ చేసి ఇట్లా సంగతి బావ అనేసరికి నేను నా బిడ్డ ఆయన ఆటో తోలుతుండు, నువ్వు ఎవరున్నా ఆటో తోలుతుండు. అయితే నా బిడ్డ అప్పుడే నాకు కాల్ చేసిన 50,000 రూపాయల బంగారం అరతులం అని నా బిడ్డ నేను ఫోన్ చేస్తాను. బిడ్డ ఏం సంగతి ఆడున్నావు అంటే ఇంటికాడ ఉన్నాను ఆయన అంటే ఏం చేస్తున్నా అంటే కూర్చున్నా. నువ్వు ఏంది నీదేం పోయింది అంటే నాకు ఒక్క మాట చెప్పలే అంటే ఉంగరం పోయింది. ఎట్లా పోయింది బిడ్డ, నువ్వేం చేసినావు, ఎవరు తీసిరు? ఇప్పుడు ఈ అంజలి ఎన్ని రోజుల నుంచి ఆయనకు పరిచయం, ఎన్ని రోజులు ఉన్న ఎన్ని సంవత్సరాలు ఉన్నది మనకు తెలియదు. ఈ రోజు ఆయన ఒప్పుకున్న తర్వాతనే మాకు తెలిసింది, మాకు న్యాయం చేయాలి. ఆ అమ్మాయిని ప్రేమించిన ఆయన అయితే నా బిడ్డని ఇప్పుడు మధ్యాహ్నం మేము 3 నెలలు అయింది కదా, నా బిడ్డను వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయినా ఆ బంగారం తీసుకొని వెళ్ళిపోయినా కూడా నేను సంతోషపడేవాడిని. నా బిడ్డ నేను సాదుకుందును, నేను ఏం చేసుకున్నా నా బిడ్డ నా బంగారం నేను ఏరే కాదు ఇద్దునో ఇవ్వనో నా కొడుకుతో సహా ఎకరా భూమి ఉన్నాను, వాళ్ళు ఇద్దరు పంచుకొని వాళ్ళు తినబాదు. కానీ మాకు మీరు పని చేస్తున్నటువంటి టైంలో ఈయన జల్సాలో తిరిగి మీ బిడ్డను కూడా యూరియా కోసం లైన్లో నిలబెట్టారని కూడా చెప్తున్నారు, నిజమేనా అది? నిజమే. నేను బుధవారం బేస్తార్ నాడు వాళ్ళు ఆ ఊర్లోనే ఉన్నారు. బేస్తార్ నాడు నేను నా బిడ్డకు నేను అనుమానం వచ్చి నేను ఫోన్ చేసిన. అనుమానం వచ్చి అంటే నా ఇంటికాడ జ్వరం రాకున్నా కూడా జ్వరం తాన్నట్టు నేను 2 సూదులు వేపించిన ఆరింపిట్ట ఆడుతోని. మళ్ళీ వీళ్ళు పోయినప్పుడు మంచిగా పోయిన మనిషికి ఎట్లా జ్వరం వస్తుంది. అయితే వీళ్ళు మహబాద్ పోయి ఇది లేబర్ కార్డు నా బిడ్డ మీద చేపించారు. దేనికి నా భార్య చెప్పి నాతో భయపడి నా బిడ్డ నాకు చెప్పలే. నా భార్యతో చెప్తే నా భార్య నాతో చెప్పి లేబర్ కార్డు ఈ అమ్మాయికి ఎందుకే, మనకే లేబర్ కార్డు లేదు, నా బిడ్డకు లేబర్ కార్డు ఏందా నిన్ను నా భార్యకి తిట్టినా. ఏమో లేదు చేపిస్తాను, నాకు బిడ్డకే చేపిస్తుండు కదా అని నాకు చెప్పి సర్ది తిప్పింది. సర్లే గింత దానికి మనకు ఏం రెస్పాన్స్ కావద్దు కదా అని మళ్ళీ నేను సపరేట్గా ఉన్నాను. అటు నుంచి వరంగల్ పోతాను. మళ్ళీ మరిపేట బంగ్లాకి వచ్చి మళ్ళీ కాల్ చేసింది. ఎవరు బిడ్డ తల్లికి చేసింది. అమ్మ మేము బంగ్లా పోయి ఎందుకు బిడ్డ అంటే వరంగల్ పోయేటోళ్ళు ఎందుకు వచ్చిరంటే మామకు బాగా జ్వరం వస్తుందమ్మా, నా బిడ్డకి అన్ని నమ్మిస్తుండు, జ్వరం లేదు నా బిడ్డ ఫోన్తో అమ్మకు మాట్లాడిస్తుండు. అమ్మే నమ్ముకుంది. సరే జ్వరం వస్తే ఇంటికి పోరా అని అనేసరికి మా ఇంటికి వస్తే రారి లేకపోతే మీ ఇంటికి పోతే పోరి, మా ఇంటికి పోతా అని చెప్పింది. మాయ మాటలు చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. ఏది నా బిడ్డ మోజులో కాదు. అయితే నా బిడ్డ మోజులో కాదు, ఆయన అప్పుడు ఉంది కాబట్టి ఆ మోజులో నా బిడ్డను తీసుకుపోతుంది. ఇంటికాడ తీసుకుపోయి బేస్తారు నాడు రెండింటికి నేను కాల్ చేస్తాను. నా బిడ్డకు కాల్ చేస్తే నా బిడ్డ ఫోన్ ఎత్తట్లే, బిజీ వస్తుంది నా బిడ్డ ఫోన్. నా బిడ్డ ఫోన్ ఈయన వాడుకుంటాడు. మళ్ళీ ఈయన ఫోన్ ఈయన దగ్గర ఉంది, నా బిడ్డ ఫోన్ వాడుకుంటాడు. అంటే ఈయన ఫోన్తో ఫోన్ తోటి వాళ్ళ లవర్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఫోన్తో చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేగా దొరుకుతుందేమో అని నా బిడ్డ ఫోన్ తీసుకొని వాళ్ళ మామని నా బిడ్డని బంగ్లా పంపిండు వాళ్ళ మామ ఫోన్తోని. అయితే నా బిడ్డ కాలు నేను ఫోన్ చేస్తే
బీజీ వస్తుంది ఇన్నిసార్లు బీజీ వస్తుంది అని నాకు అనుమానం వచ్చింది. అరే ఇన్నిసార్లు ఒక్కసారి నాకు భయపడాను నా బిడ్డ వెంబడి ఫోన్ కట్ చేసి నాకు చేస్తుంది కాలింగ్. ఎవరైనా కాలింగ్ ఉన్నా కూడా అది తీసేసి ఆయన నాతో మాట్లాడుతుంది. అలాంటి బిడ్డ 10 సార్లు చేసినా కూడా నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని నాకు అనుమానం వచ్చినప్పుడే అనుమానం వచ్చేసరికి మళ్ళీ నేను ఇక ఏం మాట్లాడలే. తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆయనే కాల్ చేసిండు. ఏం బావ అంటే నేను పాప అంట, నా పాప బిడ్డ ఆడుందంటే బంగ్లా పోయిందా అదే మాట్లాడు. నేను ఒక్కటి మాట్లాడరని మాట్లాడు ఎమ్మటే ఈయన ఫోన్ కూడా నేను కాల్ చేయలేదు. వాళ్ళ నాయన ఫోన్ కాల్ చేసిన. వాళ్ళ నాయన ఫోన్ కాల్ చేస్తే నా బిడ్డ దగ్గర ఉంది. బిడ్డ ఆడున్నావు అన్న, బంగ్లా ఉన్నాను. ఎందుకు బిడ్డ అన్న అంటే ఊరియా లైన్లో నిలబడ్డు. ఊరియా నీకు ఎన్ని ఎకరాలు ఉంది, నువ్వు ఎందుకు నిలబడ్డు, నీకు ఉన్నది 6 ఎకరం, ఊరియా బస్తా కావాలంటే నాకు చెప్తే నేను ఇప్పిద్దును కదా. నువ్వు మగ మనిషివా, నీ 6 ఎకరం ఒక్క బస్తా కోసం నీకు క్యూలో నిలబడేంత అవసరం ఏంది? ఈ 3 నెలలనే నీకు ఊరియా బస్తా పిండి కట్టలు తెచ్చేంత ఇది యాడికి వచ్చింది తెలివి? ఈయన నీకు మాయ మాటలు చెప్పి ఆయన ఇంటికాడ ఎంజాయ్ చేసుకుంటా నాకు అప్పుడే అనుమానం వస్తూనే ఉంది. ఈ నా బిడ్డ ఫోన్ ఇట్లా మాట్లాడేసరికి నీకు ఎందుకు బిడ్డ ఇట్లా అనేసరికి ఎందుకు నాయన గింత దానికి రాద్దాం చేస్తాం. ఈ అమ్మాయి తోటి ఇంటి దగ్గర వ్యవసాయ పనులు చేయించుకుంటూ కూలీ పనులు చేయించుకుంటూ ఆ అమ్మాయి తోటి సెటిల్ అయిదామని చెప్పి ప్లాన్ చేసిండా ఇదంతా? ఇవన్నీ నా బిడ్డతో ఇట్లా వాడకం చేసుకుంటా మా బిడ్డకు చదువులేదు కదా, ఈయన 10th ఎంతో చదువుకుండు కదా, ఈయన ఫోన్లో ఏ టార్చర్ అది ఏదో ఉంటుంది కదా ఆ చాటింగ్ పెట్టి నా బిడ్డ చదువు రాదు కదా చాటింగ్ పెట్టేది. వేరే ఏదైనా ఫోన్లో మాట్లాడేది అంటే ఆ డీటెయిల్ అంటే మా బిడ్డ తీస్తుంది. ఎంతవరకు చదువుకుంది? 5 వరకే చదువుకుంది అని ఏ చదువు వాళ్ళు కూడా రాదు. ఇప్పుడు కానీ ఆమె పేరు మాత్రమే వస్తుంది, ఏ బస్ బోర్డు రాదు. అలాంటి మనిషికి ఆమెకు అడ్డుదోలి ఈయన ఇట్లా ఆమె ఫోన్తో కూడా టార్చ్ చేసి ఈయన ఇట్లా వాడటం చేసి బిడ్డ ఇంట్లో పండుకున్నా కూడా ఈయన జ్వరం వచ్చిన వాడు పోయి తండల తిరగటం ఎందుకు? తండల తిరిగి ఈయన చేసుకుని నైట్ 12 గంటల నైట్ నా బిడ్డ పక్కన వచ్చి పండుకునేసరికి నా బిడ్డ 12 గంటలకు వచ్చి కూడా నైట్ ఆట కొట్టినా కూడా నా బిడ్డ నాతో చెప్పలే. నాకు అప్పటి నుంచి మళ్ళీ వీడికి వస్తే మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇటు వచ్చాను. ఎక్కడికి? వరంగల్కి వచ్చాను. వరంగల్ తీసుకొచ్చి అప్పుడే నా భార్య ఫోన్ చేసింది, తెల్లారి గట్ట ఫోన్ చేసింది. మరి ఇవాళ ఎట్లా ఉంటారు మా బిడ్డకు ఒకసారి ఫోన్ నాతో ఎట్లా చంపారు? మీకున్న సమాచారం పోలీసులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఏ విధంగా చంపారని చెప్పి అనుకుంటున్నారు మీరు? మీకేం మీకున్న సమాచారం ఏంటి? నాకు సమాచారం వచ్చింది ఏంటంటే నాకు ఫోన్లో హార్ట్ అటాక్ వచ్చింది అట నీ బిడ్డకు, ఆరుం బాగు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందా అని నా ఆలోచన వచ్చింది. అయితే నా భార్య కూడా చెప్పలేను, నా భార్య కొంచెం ప్రాబ్లం జ్వరంతో వస్తూ ఉంటే నా భార్యకు చెప్తే మళ్ళీ ఏమైనా అవుతుందో అని నేను బట్టలు వేసుకొని బ్యాగ్ వాటర్ బాటిల్ మళ్ళీ గుండె ఆగిపోతుంది, వాటర్ బాటిల్ బైక్ వేసుకొని నేను పోదాం అంటే నాకు బైక్ మళ్ళీ మా తండ్రులు ఎక్కినియలే, మళ్ళీ బులోరా తీసుకొని ఎక్కినిస్తే మళ్ళీ మేము పోతా ఉంటే ఎక్కడ మేము తొర్రు దగ్గర వచ్చినప్పుడు నీ బిడ్డ చచ్చిపోయింది అట, చంపేసారు చచ్చిపోయింది అనండి. అప్పటికే ఇది నాకు వచ్చి నేను నా బిడ్డ వచ్చేసరిగా ఈ కాండం ఉంది కదా మెత్తడే, ఆ మెత్తడి మోసుకు పూసి చంపేసారు. ఇక్కడ ప్రస్తుతానికైతే నందు ఇక్కడ అనేక విషయాలు కూడా, ఎందుకంటే అమ్మాయి మాత్రం 5వ తరగతి వరకే చదువుకుంటుందని చెప్పి అంటున్నారు. కానీ అది కూడా పూర్తి స్థాయిలో తనకు చదువు రాకపోవడం వల్ల కూడా కొంత అంటే ఇల్లిటరసీ అనేది తను కన్సిడర్ చేశారని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడ చెప్తున్నది ఒకటే, తన అమాయకురాల్ని పట్టుకొని వేరే అమ్మాయితోటి ప్రేమలో పడి ఆ అమ్మాయితోటి మళ్ళీ అంటే తను హైదరాబాద్లో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మాయి ట్రాప్లో పడి ఇక్కడ ఈ అమ్మాయిని కూడా నిర్లక్ష్యం చేస్తూ కట్టుకున్న భార్య అంటే ఆ అమ్మాయి కూడా షరతులు పెట్టిందని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయిని వదిలించుకుంటే తప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పి ఆ అమ్మాయి ఎవరైతే అంజలి ఉందో తను ఈ గణేష్ అనేటువంటి అబ్బాయికి షరతులు పెట్టడం వల్ల తను భార్యను కడతీరిస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటుందని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇద్దరు కలిసి చంపారని చెప్పి ఇక్కడ వీళ్ళు పోలీసుల పరంగా వీళ్ళు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరిగింది అనేది పూర్తిగా వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమన్నప్పటికీ కూడా ఇంతటి దారుణంగా అంటే పెళ్లి అయినటువంటి 4 నెలలకు కూడా అన్ని డబ్బులు ఇచ్చారు, 1 ఎకరా భూమి ఇచ్చారని చెప్పి అంటున్న 25 లక్షల రూపాయలు కట్నం ఇచ్చారు, 25 తులాల బంగారము, అలాగే మొన్న పండుగకు వస్తే ఒక 50,000 రూపాయల డబ్బులు ఇచ్చారని చెప్పి అంటున్నారు. జీవనోపాధి లేకపోతే ఆటో కూడా కొనిచ్చారని చెప్పి అంటున్నారు. ఆటోనే నడుపుకుంటూ తను జీవనం సాగిస్తున్నటువంటి గణేష్ ఇన్ని చేసినటువంటి తన అత్త మామలను వాళ్ళ సేవలను మర్చిపోయి కట్టుకున్నటువంటి భార్యను 4 నెలలకే కడతీర్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి చూసిన తర్వాత తండావాసులందరూ కూడా ఇక్కడ వరంగల్ MGMకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే MGMలోనే డెడ్ బాడీకి
పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే హార్ట్ అటాక్ అని చెప్పి అంటున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. ఇక్కడ హార్ట్ అటాక్ అంటే కనీసం ఒక 21 సంవత్సరాల యువతికి హార్ట్ అటాక్ ఎలా వస్తుంది? అన్ని రకాలుగా ఎలిజిబుల్ అంటే ఫిట్నెస్ గా ఉన్నటువంటి అమ్మాయికి హార్ట్ అటాక్ అంటే నమ్మశక్యం లేదు. ఇక్కడ కొన్ని గాయాలు కూడా తన ఒంటి మీద అయినట్టుగా తెలుస్తుంది. ఆ గాయాలను చూసి ఈ గాయాలు ఎందుకని అని చెప్పి పోలీసులు కూడా ఇంట్రాగేషన్ చేసిన నేపథ్యంలో తను కూడా నేనే చంపానన్నటువంటి విషయాలు కూడా పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. తను వేరే అమ్మాయి ఆ మోజులో పడి అమ్మాయితోటి రిలేషన్షిప్ లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మాయిని కడ తెరిస్తే ఇక్కడ అంజలి అనేటువంటి అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గౌతమిని కూడా కడ తెరిచి ఇక్కడ సుఖంగా ఉందామని చెప్పుకొని వీళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగానే ఈ హత్య చేశారంటున్నారు. 25 తులాల బంగారం కూడా ఆ ఒంటి మీద ఉన్నప్పుడే ఆ చనిపోయినటువంటి ఆ సమయంలోనే ఈ అంజలికి డబ్బు అంటే బంగారం కూడా ఇచ్చి దాటించి వేసినట్టుగా వీళ్ళు బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఏ ఆడపిల్లకు కూడా ఇట్లా జరగకూడదు, డబ్బులు ఇవ్వాలి, పెళ్లిళ్ళు చేయాలి, తమ పిల్లల్ని కూడా చంపుకోవాలి, ఇదెక్కడి న్యాయం చెప్పి అంటున్నారు. పోలీసులు కూడా కొంత దీని మీద ఉదాసీన వైఖరి అవలంబించకుండా కఠినంగా నిందితుల్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దిశ లాంటి చట్టాలు అనేకం వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇట్లాంటి అకృత్యాలు జరుగుతున్నాయంటే ఇట్లాంటి నిందితుల్ని కొంతమంది కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మరోసారి సంఘటన జరగకుండా ఉండాలంటే నడి రోడ్డు మీద ఉరి తీయాలన్నటువంటి డిమాండ్ కూడా ఇక్కడ బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకోసారి ఎవరికి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతుంది. ఏదేమన్నప్పటికీ కూడా ఇక్కడ అంజలి అనేటువంటి ఒక అమ్మాయి ముసుగులో ఇక్కడ గౌతమి కట్టుకున్న భార్యనే కడతీర్చడం కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిగా ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా అభివర్ణిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ సంఘటన చూసిన తర్వాత ఆ కన్న తల్లి కడుపు కోతను భరించలేక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. ఇది ఏ తల్లికి కూడా రాకూడదంటే ఈ నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా ఎంతో మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరొకసేపట్లో పోస్ట్ మార్టం నివేదిక రాబోతుంది. దానికి సంబంధించి ఆ పోలీసులు ఏం చెప్తారు? నిందితుడు మాత్రం ప్రస్తుతానికి పోలీసుల అదుపులో గణేష్ ఉన్నాడు. ఆ అంజలి పరిస్థితి ఇంకా పూర్తిగా వివరాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే మరికొంతమంది ఆ అమ్మాయి హైదరాబాద్ లో కూడా తను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది, కోచింగ్ తీసుకుంటుంది అని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు కూడా ఎంత మాత్రము క్షమార్హం కాదు కాబట్టి నిందితుని మాత్రం కఠినంగా శిక్షించడమే కాకుండా బహిరంగంగా తీసుకొచ్చి ఉరి తీయాలన్నటువంటి డిమాండే ఎక్కువగా ఇక్కడ వీళ్ళు వినిపిస్తున్నారు. అట్లా జరుగుతూనే మరొక అమ్మాయికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక భయమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ చట్టాలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిందితులకు కట్టుబడి కాకుండా ఉదాసీనంగా కాకుండా కొంత బాధితుల వైపు కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆడపిల్ల ప్రతి పుట్టినప్పటి నుండి కూడా చనిపోయేంత వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటుంది. ఈ సమాజంలో అనేక వివక్షత ఎదుర్కోవడంలో ఆడపిల్లలే ఎక్కువగా బాధ్యత వహిస్తున్నారు కాబట్టి ఆ బాధ్యతలు బంధాలు మరిచి కన్న పేగులు అంటే తన కన్న బిడ్డలను కూడా అంటే బతికుండగానే చనిపోయేటువంటి దుస్థితిలో చూడడం ఏ తల్లికి కూడా రాకూడదని చెప్పి గుండెల విషయాలు రోధిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నందు రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకటరత్నం. మనం చూస్తున్నాం మొదట్లో వరకట్నం కోసం ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చు అంటూ అనుమానించినప్పటికీ కూడా వేరొక యువతి మోజులో పడి పెళ్ళై కనీసం సంవత్సరం కూడా గడవలేదు. ఈలోపే ఆ యువతిని హత్య చేశాడు అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతుర్ని అత్యంత దారుణంగా హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు అంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా హత్యగానే పోలీసులు కూడా భావిస్తున్నారు. ఆ యువకుడు ఇప్పటికే ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతోంది. గౌతమి నేను చిన్నప్పటి నుంచే పెరిగాము. ఎట్లా అంటే అక్క చెల్లెలు లెక్క ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉండేది. చదువుకోలేదు కానీ చాలా టాలెంటెడ్ ఆమె. ఎప్పుడూ కలిసి ఉండేటాళ్ళం. ఒకే రకమైన బట్టలు ఏది కొన్నా నేను ఇది ఒకటి కొన్నా ఆమె కోసం కొనేదాన్ని, ఆమె ఏదైనా కొనేది నా కోసం. ఇట్లా ఇద్దరం ఒకరికొకరు కలిసి ఉండేటోళ్ళం. పెళ్ళన్నారు. పెళ్ళంటే సడన్గా ఇంత చిన్న ఏజ్లో అంటే 20 years కానీ ఇప్పుడే ఎందుకు అవసరమా అని నేను చెప్పినా కానీ ఇక పెళ్ళి చేసిండు. స్టార్టింగ్ ఎప్పుడో 3 years బ్యాక్ పెళ్ళి అనుకున్నారంట, కానీ మధ్య అయ్యి క్యాన్సిల్ చేసి దాని గురించి నాకు తెలియదు. క్యాన్సిల్ చేసి మళ్ళీ సడన్గా ఇట్లా పెళ్ళి అనుకుంటే మమ్మీ వాళ్ళు చెప్తే ఇప్పుడు ఏంటి క్యాన్సిల్ అయింది కదా మళ్ళీ ఆయనతో పెళ్ళి ఎందుకు ఇట్లా అనుకుంటా అంటే ఏమో తెలియదు అనుకుంటూ చెప్పిళ్ళు. నేను హాస్టల్లో ఉంటాయి. యాక్చువల్ మాకు వీక్లీ వన్స్ ఫోన్స్ ఇస్తారు. అయితే లాస్ట్ వీక్ కాల్ చేసినప్పుడు పెళ్ళి క్యాన్సిల్ అయింది అన్నారు. నెక్స్ట్ వీక్ కాల్ చేస్తేమో ఈరోజు ఎంగేజ్మెంట్ వాళ్ళిద్దరికి అనుకుంటే చెప్పింది. ఏంది సడన్గా ఎంగేజ్మెంట్ అనుకుంటే చెప్తే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకో May 17th రోజు మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. యాక్చువల్లీ నేను BSc నర్సింగ్ చేస్తున్నా, సో మాకు హాలిడేస్ వచ్చాయి.
వెళ్తే 18th రోజు పెళ్లి చాలా గ్రాండ్గానే చేసిండు. 10,000 పెట్టి లెహంగా కొనిచ్చిండు. మా ముందు అయితే బాగానే చూసుకునేటోడు, అట్లా ఇట్లా అనుకుంటా. కాకపోతే ఒకరోజు చెప్పాడు కదా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, కాకపోతే చేసుకుంటున్నా బలవంతంగా, ఒకరి లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు. మా బాబాయ్ కూడా నాతో క్లోజ్గానే ఉంటారు. ఒకరి లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు, నా లైఫ్ ఇలా అయిపోతుంది అనుకోలేదు. మా బాబాయ్ అవుతాడు. ఇలా జరుగుతుంది అనుకోలేదు అనుకుంటే చెప్పిండు. అయితే ఇంకా నేను ఏం చెప్పలేదు. లైఫ్ పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు ఎట్లా కలిసి ఉండాలి కదా అనుకుంటే చెప్పిన. అప్పుడు మా పాప కూడా అక్కడే ఉన్నది, అంటే గౌతమి కూడా అక్కడే ఉన్నది. మా ముందు అయితే నార్మల్గా మంచిగానే ఉండేటోడు అన్న. కాకపోతే సడన్గా నాకు నిన్న పొద్దున మళ్ళీ 7:30 కాల్ వచ్చింది. 7:30 కాల్ వస్తే ఎంజిఎంకి రండి అర్జెంటుగా అనుకుంటా. అంటే ఏమైందో తెలియదు, ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇట్లా చనిపోయిందని. ఇక ఆ షాక్ విని నేను కళ్ళు తిరిగి పడిపోయినా. ఎంజిఎంలో అడ్మిట్ చేసినాను. ఇక తర్వాత ఇక్కడ ఉంటే సీరియస్ అవుతా అని ఇంటికి పంపించేసి. బాబాయ్ అయినా కానీ ఒక ఆడపిల్ల ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? సరే పెళ్లి చేసుకున్నావు, ఏదో బలవంతంగా డబ్బు కోసమో దేనికోసమో పెళ్లి చేసుకున్నావు. చేసుకున్న తర్వాత మనిషిని ఎందుకు చంపాలి? వేరే ఆమంటే ఆమెకి ఇష్టం, సరే వెళ్ళిపో ఆమెతోట. ఈమెను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది కదా. ఒక మనిషి ప్రాణం ఎంత విలువైనది. నేను నర్సింగ్ చేస్తే ఇక్కడ ఎంజిఎంలో డ్యూటీస్ పడతాయి మాకు. ఒక మనిషి ఇట్లా గిలగల కొట్టుకుంటా అంటే క్యాన్లో పెట్టాలి, ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వాలంటే భయం అవుతుంది వాళ్ళని చూస్తే. అలాంటిది ఒక మనిషి మీద ఇక్కడ కూర్చొని ఆ ఊపిరి ఆడకుండా కొట్టుకుంటా అంటే ఆ మనిషి ఎట్లా ఉన్నాడు అసలు తలుచుకుంటా అంటే చాలా అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది. ఆ మనిషిని చంపేసినా పర్లేదు, యాక్చువల్లీ నాకు కనుక పర్మిషన్ ఇస్తే నిజం చెప్తాను, నేను చంపేస్తా.